సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. గురుకుల పాఠశాలలతో పాటు మోడల్ స్కూల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు బుధవారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ సమీపంలోని తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ను మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటగదితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్య ఎలా అందిస్తున్నారని, భోజనం ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మరోవైపు జిన్గుర్తిలోని కేజీబీవీలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కూడా స్కూల్ తరగతి గదులను, వంటగది, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో విద్యార్థులకు డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతున్నారని, పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్, మేనేజర్లు వేరువేరుగా మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో మెరుగైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు ఆరోగ్యంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్గుర్తి స్పెషల్ ఆఫీసర్ ఆశాలత, తాండూరు మున్సిపల్ ఆర్ఓ అశోక్ కుమార్, జవాన్లు సిహెచ్ అశోక్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాకపోతే ఇమీడియట్ గా మాకు రెస్పాండ్ కానీ డైరెక్ట్ మాట్లాడి మీకు విత్ ఇన్ అవర్స్ లో చేంజ్. హలో జిన్గుర్తి మేనేజర్ సార్ ఎందుకంటే ఒకరు కాదు, మన కుటుంబం పిల్లలు ప్రాబ్లం ఏమంటే చెప్పండి.